డబ్బులొద్దా? వెన్నెల. ఏం కావాలి? వెన్నెల. ఎవరినైనా పోగొట్టుకున్నావా? నేను చెప్పిన చోటుకి వెళ్ళు, దొరుకుతారు. ఇదిగో తీసుకో. డబ్బులు ప్యాంట్ జేబులో పెట్టుకోకు, చొక్కా జేబులో పెట్టుకో. చెప్పండి, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణ. కృష్ణ. అవలాంచి. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ లేదు, అక్కడ ఒక గేటు పక్కన మేకలు ఉంటాయి. ఎందుక తొందర? రాయాలి కదా, ఒక్కొక్కటిగా చెప్పు. మీ పేరేంటి? కృష్ణ. అవలాంచి చాక్లెట్ ఫ్యాక్టరీ. ఉండు, అసలు నీకేం కావాలి? వెన్నెల కావాలి. వెన్నెల. నాకు వెన్నెల కావాలి. వెన్నెల. ఎవరిని పోగొట్టుకున్నట్టు లేవు, ఎవరో పోగొట్టుకుని ఉంటారు, ఎవరో వెతుకుతూ ఉంటారు. వేళవయ్యా, లేదు. ఇది పోలీస్ స్టేషన్, ఇక్కడికి రాకూడదు. నీకు తెలిసిన వాళ్ళను, నీ బంధువులను, లాయర్ను ఎవరో ఒకరిని తీసుకునిరా. వెళ్ళు, లాయర్లు ఇక్కడ ఉండరు బాబు, కోర్టులో ఉంటారు. వెళ్ళు 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 బాబు. సరే సార్, కోర్టుకు టైం అయింది, వెళ్ళేద్దామా? అందరినీ ఎక్కించమను. సార్ ఏం కేసు సార్? రేపా స్మగ్లింగ్ సార్. మా మేడం ఉన్నారు సార్, ఇలా లోపలికి అలా బయటకు వచ్చేది సార్. చెప్పండి సార్, ఇలా లోపలికి అలా బయటకు వచ్చేది సార్. మా మేడం ఉన్నారు సార్, ఇలా లోపలికి అలా బయటకు వచ్చేది. దానికి మేమన్నా నీ పని చూసుకోపోయా. నేనేనయ్యా, నువ్వెప్పుడు వేళలో ఎక్కావయ్యా? కోర్టు ఇదేనయ్యా కోర్టు, దిగవయ్యా. ఏంటి లాయర్ లేకుండా వెళ్ళిపోతున్నాడు? సార్ 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 మా మేడం ఉన్నారు, రండి సార్. ఇలా లోపలికి వెళ్తే అలా బయటకు వచ్చేచ్చు. ఏం కేసు సార్? హత్య కేసు. ఎన్ని హత్యలు సార్? ఒక హత్యే. ఒకే ఒకటా? నేను మీరు ఇంకా చాలా హత్యలు చేశారు ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎవరిని సార్ మీరు మర్డర్ చేసింది? నా కేసు వాదించి ఓడిన లాయర్ని. నువ్వే నా లాయర్వి రా. నేను లాయర్ని కాదు సార్, మరి టీ కొట్టు లాయర్ని. నల్ల కోటు వేసుకున్నావు? ఊరికే చలేస్తుంటే వేసుకున్నాను అంతే. టీ కాఫీ, టీ కాఫీ, కాఫీ టీ, టీ కాఫీ, టీ కాఫీ, టీ. ఏంటి సార్, టీ కాఫీలు అమ్మడం మొదలెట్టారా? ఏ పని లేకపోతే ఆ పని చేద్దాం అనుకుంటున్నా. ఏంటి లాయర్ గారు? ఏమన్నారు? లాయర్ గారని అన్నాను. అలా అంటూ ఉండండి, నేనే మర్చిపోయేలా ఉన్నాను. ఏదైనా కేసు ఉంటే చెప్పొచ్చు కదా. కేసే కదా, అదిగో ఒంటరిగా స్వెటర్ వేసుకుని వెళ్తున్నాడే, అతన్ని పట్టుకోండి. క్యాష్ కేసా? సూపర్ కేసు. హలో సార్, ఐఎమ్ వినోద్ సార్, లాయర్. మా మేడం నాకన్నా పెద్ద లాయర్ సార్. ఎలాంటి కేసు అయినా సరే ఇలా లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చేసి. రండి సార్, రండి రండి. ఎంత క్రిటికల్ కేసు అయినా సరే సార్, యాజ్ పర్ ఇండియన్ లా 2/120 టీ కాఫీ, టీ కాఫీ, టీ కాఫీ, కాఫీ టీ, టీ కాఫీ, టీ కాఫీ, టీ కాఫీ, టీ కాఫీ, టీ కాఫీ. సార్ పంది నా కొడుకుని లాయర్ అని మర్డర్ చేస్తావారా? లుట్టేరే తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి. కేసు చేతికొచ్చి వాయిదా పడిపోయింది ఏంటబ్బా. కాఫీ టీ, టీ టీ కాఫీ, కాఫీ కేఫీ. 120లో 420 మిక్స్ చేస్తే కేసు సాల్వ్ అయిపోతుంది సార్. ఇక మీకు భయం ఎందుకు సార్? లోపల రండి సార్, ఇదే మేడం రూమ్. సార్ సార్ రండి సార్, రండి 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 రండి. కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఫ్యాన్ లేదు కదా, ఒక్క నిమిషం. సార్ సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్, మేడం వచ్చేస్తారు. ఒక సూపర్ కేసు పట్టేశాను, మన రూమ్ లో కూర్చోబెట్టాను. ఏం నువ్వే వాదిస్తున్నాడు పోజు కొడుతున్నావు ఏంటి? వాదించే వాళ్ళే కదా నువ్వు చూసేది. వదిలేసి వచ్చాయి. చాలా సంతోషం సార్, నా ప్రాపర్టీ నాకు ఇప్పించారు. ఇంత త్వరగా ఇప్పిస్తా అనుకోలేదు సార్. ఐ రియల్లీ ఓ యు లాట్ సార్. సార్ నేను ఆఫీస్కి వెళ్తాను సార్, ఒక నిమిషం సార్.
మా నాన్నగారి దగ్గర నుంచి న్యాయంగా రావాల్సిన ఆస్తినే కదా సార్ నేను అడిగాను. అందుకని నేను మా నాన్నకే పుట్టలేదని చెప్తే ఎలా సార్? ముందే నువ్వు నా దగ్గరకు వచ్చుంటే ఇతను మీ నాన్నకు పుట్టలేదని ప్రూవ్ చేసేవాడు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. నేను చూసుకుంటాను. అను సారీ. ఎన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని. టెన్షన్ ఎందుకు? ఉదయం నుంచి ఏ కేసు పట్టుకోలేదా? ఎనీ హెల్ప్? వేరే ఏదైనా పని చూసుకోపో. ఇదే నా పని. కేసేంటి? ఏదో మిస్సింగ్ కేసు. వైజాగ్ లోనే స్వెటర్ వేసుకు తిరుగుతున్నాడంటే ఎంత పెద్ద కోటీశ్వరుడు అయి ఉంటాడు చెప్పు. ఏసీలోనే పుట్టి పెరుగుంటాడు అనిపిస్తున్నాను. లోపలికెళ్ళి మిస్డ్ కాల్ ఇస్తాను. బాగా బిజీగా ఉన్నట్టు బిల్డప్. అను, ఈ మంత్ ఖర్చులు ఈ కేసు నమ్ముకునే కష్టపడి పట్టుకున్నాను. ఎప్పట్లాగే మిస్ చేయకు. హలో, గుడ్ మార్నింగ్. ఐఎమ్ అనురాధ. అనురాధ బిఏబిఎల్. లేదు, అది నా కార్డ్. మీకే. ఏం కావాలి? వెన్నెల 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 ఉంది. వెన్నెల వెన్నెల. రిలాక్స్. లేదు, మీరెవరు అది అడిగాను. కృష్ణ కృష్ణ చాక్లెట్ ఫ్యాక్టరీ. అవలాంచి అంతే, అవలాంచి. అక్కడ చాలా ఆవులు పక్కన మేకలు కాదు ఆవులే. చాలా చెట్లు ఉంటాయి. అక్కడ ఒక పెద్ద చెట్టు. నార్త్ లో అంబానీ బ్రదర్స్ మధ్య మళ్ళీ గొడవ అయిందట. మిమ్మల్ని వాదించుకొని నైట్ ఢిల్లీకి రమ్మంటారు. మీకు కుదరదు కదా? ఓకే మీకు కుదరదని నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నో ప్రాబ్లం మేడం. నేను మాట్లాడతాను మేడం. ఎన్ని కేసులు మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాడు. అయ్యో బాబోయ్. విను. సారీ, ఏదో చెప్తున్నారు. కృష్ణ చాక్లెట్ ఫ్యాక్టరీ, అవలాంచి. అక్కడ గేటు, అక్కడ ఆవులే. ఒక రోడ్ ఉంటుంది కదా, అక్కడ పెద్ద చెట్టు. సారీ. నిన్న మనం ఒక కేసు గెలిచాం కదా, వాళ్ళందరూ బయట కూర్చొని ఉన్నారు. మీకు ఇద్దామని 1.5 lakhs ఫీజు తీసుకుని బయట కూర్చొని ఉన్నారు. ఓకే సారీ. ఆ క్లయింట్స్ ముందు ఫీజు విషయం చెప్పకూడదు కదా, నేను చూసుకుంటాను. మీరు చెప్పండి. ఆ పెద్ద చెట్టు చెప్పాను కదా, పెద్ద చెట్టు. దాని కింద టీ ఆకులు చెప్పిన ఆ పెద్ద చెట్టు ఇంకా పెద్ద చెట్టే. ఆ బ్యాగ్ అన్ని మూట కట్టి ఆ జీప్ ఉంది, ఆ జీప్ లో పెట్టి వాళ్ళు తర్వాత నేను చాక్లెట్ ఫ్యాక్టరీలో నేను కూడా అలాగే చాక్లెట్ మూట కట్టి ఆ బ్యాగ్ లో పెట్టి జీప్ లో పెట్టి నేను టౌన్ కి వెళ్తాము. వెళ్ళేటప్పుడు అక్కడ టీ ఆకులు, ఆ చెట్లు, ఆవులు కూర్చుంటాయి. రోడ్డు, మా ఇల్లు. మేడం, ఇది చాలా అర్జెంట్ కేసు. ఇది మధ్యాహ్నం కల్లా డైవర్స్ కావాలట. సాయంత్రమే రెండో పెళ్లి. మీరు ఎలాగైనా విడాకులు ఇప్పించి పుణ్యం కట్టుకోండి మేడం. సార్ ఒక్క నిమిషం, మీ కేసు తర్వాత మాట్లాడతాను. అర్జెంట్ కేసు సార్. మేడం మీరు కూర్చోండి. మీ కేసు గురించి చెప్పండి. సార్ ఒక్క నిమిషం, నేను రండి సార్. నేను చెప్తాను. మీ కేసు వాదిస్తారు మేడం, తప్పకుండా వాదిస్తారు. మీరు రండి సార్. వెన్నెల రాత్రికి వస్తుంది. నేను మేడం కలిసి పట్టుకుంటాం. మీరు ఇప్పుడు వెళ్ళి చీకటి పడ్డాక రండి. ఓకే, వెళ్ళి చీకటి పడ్డాక రండి. సూపర్ కేసు. క్రాక్ తీసుకొచ్చావు. కోర్టుకి కేసు వస్తుంది అనుకుంటాం గానీ లూజ్ వస్తుందని ఎవరికి తెలుసు? వెళ్ళి ఓ మంచి కేసు పట్టరా. మన దగ్గరికి మంచి కేసులు రావు. అయినా నేను సరిగ్గా చదువుకుంటే నీ దగ్గర పని చేసిన ఏంటి? ఇక్కడే కూర్చోబెట్టేవండి, బయట వదలొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కేసు పట్టుకురామని చెప్పేది నువ్వే, మళ్ళీ బయటికి పంపించామని చెప్పేది నువ్వే. నేను అక్కడ తొక్కడాగలా కనిపిస్తున్నానా? సరే, ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళాలి? ఇదిగో నాయర్కోట్లో టీ. మధ్యాహ్నం లంచ్ కూడా ఆర్డర్ చేశాను. లాయర్లందరూ కేసుని ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తారు. మొట్టమొదటిసారిగా కేసు నుండి బయటపడి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది మాత్రం మనమే. వాట్ ఏ కొలాటరల్ డ్యామేజ్.
I will not handle this case. అను నాకు తెలియని కొత్త కేసు అప్పటి నుంచి. I will not handle this divorce case. ఓ డివోర్స్ కేస్. ఓ మేడం 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 మినిస్టర్ గారికి రికమెండేషన్ మేడం ప్లీజ్ మేడం. No recommendation. I will not listen to. I will not give divorce. 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 ఏయ్ వాడికి డివోర్స్ ఇవ్వనంటావేంటి నువ్వు? కంగారులో ఏదైనా మాట్లాడిస్తావా? వి ఆర్ లాయర్స్. I want divorce. I will not give divorce. I want divorce. ఏంట్రా చూపు? సీమ్ పంది ఫేస్ నువ్వు. బొక్కలేసేయండి సార్. లాయర్నే లేపేస్తావరా? అరే ఉత్తికి పారేయండి సార్. కుదరదు సార్. ఏ ఆయనకి జామీన్ దొరికింది, కావాలంటే అడగండి. అవును సార్. ఫ్రీగా ఉండే షాప్ కోసం రాకూడదు? టీ కాఫీ వాళ్ళని వేడిగా ఉన్నాయి తినేందుకు గాని. టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ అటువైపు ఉన్నాడు సొంటర్ క్యాండిడేట్. హాయ్ డియర్. ఎన్నిసార్లు చెప్పాను డియర్ అని పిలవద్దని. ఐ హావ్ ఎ గిఫ్ట్ ఫర్ యు. విజిటింగ్ కార్డ్ తో తిరుగుతున్నారు, నేనే తీసుకొచ్చాను. ఇది కోర్టా లేక మెంటల్ హాస్పిటల్ తెలియడం లేదే, అన్ని లూజులే తిరుగుతున్నాయి. వెరీ హ్యాపీ. బాయ్ డియర్. చెప్పు. వెన్నెలు కావాలా? మేము వెళ్ళి తీసుకొస్తాం. ఇక్కడే ఉండండి. నేను మా వెనకాలే రాకూడదు. మేము వెళ్ళి వెన్నెలను తీసుకొస్తాం. ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకూడదు. మేము వెళ్ళి తీసుకొస్తాం. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళదు.